బాపట్ల జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యులపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి విచారణ చేపట్టింది ప్రభుత్వం. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండలో 11.71 ఎకరాల ప్రభుత్వ అటవీ భూములు కబ్జా అయ్యాయి. బాకరాపేట మాజీ సర్పంచ్ కుటుంబం ఆధీనంలో ఈ భూములున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూములు సర్వే చేసిన అధికారులు కబ్జా వాస్తవమేనని తేల్చారు. మాజీ సర్పంచ్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. దేవరకొండలోని ప్రభుత్వ అటవీ భూములను బాకరాపేటకు చెందిన బోరుగుడ్ల నాగమ్మ కుటుంబం ఆక్రమించుకుని కంచేసిందని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణమూర్తి, పలువురు రైతులు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగమ్మ 2009 నుంచి 2014 మధ్య కాలంలో బాకరాపేట సర్పంచ్గా పనిచేశారని విచారణలో వెల్లడైంది. ఆమె భర్త చిన్నయ్య టీడీపీ నేత కాగా ఆమె కుమారుడు జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నట్టు తెలిసింది. భూ కబ్జా ఫిర్యాదులను తిరుపతి జిల్లా కలెక్టర్కు పంపి విచారించాలని ఆదేశించింది ప్రభుత్వం. కలెక్టర్ ఆదేశాలతో చిన్నగొట్టిగల్లు తహసీల్దార్ భాగ్యలక్ష్మి సిబ్బందితో కలిసి రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత భూములను సర్వే చేయించారు. మొత్తం 11.71 ఎకరాల ప్రభుత్వ అటవీ భూములు నాగం ఆక్రమణలో ఉన్నట్టు తేల్చారు. ఆ భూముల్లో మామిడి తోట అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు. సంబంధిత భూములను స్వాధీనం చేసుకునేందుకు నాగమ్మకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఆ భూములకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లతో మార్చి 2న హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.